నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక నేతగా వ్యవహరించారు. ఆల్మోస్ట్ టాప్ 2 పొజిషన్‌లో ఉన్నారు అనే తరహాలో కూడా మనం చూసాం. అలాంటి విజయసాయిరెడ్డి ఈరోజు రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్టు ఒక ట్వీట్ ద్వారా వెల్లడించడం జరిగింది. మరి ఆయన ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ నాయకులు షేక్ మొయినుద్దీన్ గారు ఉన్నారు. ఒక్కసారి సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నెల్లూరుకి మీరు నెల్లూరులో వైసీపీ నాయకులుగా ఉన్నారు. విజయసాయిరెడ్డి కూడా నెల్లూరు ప్రాంతవాసిగా మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాను అంటూ ఒక ట్వీట్ అయితే చేశారు. మరి ఆ ట్వీట్ వెనకాల అసలు ఏంటి, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అసలు రాజకీయాలకి? విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, గౌరవనీయులు, ఒక మంచి పార్టీలో పట్టున్న నాయకులు. ఆయన చాలా మంది నాయకులు ఆయన ఫాలో చేస్తూ ఈరోజు అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు చేశారా అనేది దానిపైన పక్కన పెడితే నేను ముఖ్యంగా నా సొంత విషయం కొన్ని చెప్పదలుచుకున్నాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి, గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అందరిలాగా ఆషామాషి వ్యక్తి కాదు. సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి అణుశక్తి లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎదిరించి బయటికి వచ్చి నిలబడి సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాయకులు వస్తుంటారు, పోతా ఉంటారు. ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు సార్. ఇటువంటి నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక శక్తి. ఆ శక్తి తన యొక్క చుట్టూ ఏమి చేసుకోవాలి, ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, ఆ శక్తి అతనికి ఉంది, ఆ యుక్తి అతనికి ఉంది. కాబట్టి ఈరోజు విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు. అతనికి ఎంతో గౌరవం ఇచ్చారు. అతనే సొంతంగా చెప్పాడు, నాకు ఎంతో గౌరవం ఇచ్చారు, నాకు ఎంతో మర్యాద ఇచ్చారు, నేను ఎంతో మన్నను పొందాను నేను వైఎస్ఆర్సీపీలో అని జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఇక్కడ నా సొంత అభిప్రాయం ఏమిటంటే, నా సొంత అభిప్రాయం సార్, ఇది పార్టీ మీద కాదు, నేను నా సొంత అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన పోతా ఒక మాట అన్నాడు, వ్యవసాయం చేసుకుంటే అది పక్కన పెట్టండి, వ్యవసాయం చేస్తారా లేదా అనేది దాన్ని పక్కన పెట్టండి. నాకు మోడీ చాలా ముఖ్యము, నాకు అమిత్ షా చాలా ముఖ్యము, నాకు పవన్ కళ్యాణ్ మిత్రుడు, నాకు చంద్రబాబు నాయుడు ఎటువంటి భేదాలు లేవు పార్టీ పరంగా తప్ప అనే రకంగా చెప్పడము అది కొద్దిగా బాధ కలిగించిన విషయం. ఓకే. ఎందుకంటే ఈ రోజు దావోస్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎటువంటి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం తీసుకుని రాకలేకపోయారు. ఈ చర్చ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమయంలో ఈ చర్చ జరుగుతుంది దావోస్ లోనే. అక్కడ పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో మెచ్చుకున్నారు. ఆ టైంలో అతను తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చారు. అది మెరిగిన సత్యం. అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది, మోడీ గారు ఒప్పుకుంటారు, అమిత్ షా గారు ఒప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారు. దీనికి కాదనలేని సత్యం. ఇటువంటి సమయంలో ఈ రోజు ఎందుకు ఇతను రాజీనామా చేశాడు అనేది మాకు బాధ కలిగినటువంటి విషయం సార్. అది అంటే ప్రస్తుతం ఈ రోజు ఎందుకు చేయాలి? ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండియాలో లేరు, ఆయన లండన్ టూర్ లో ఉన్నారు. అసలు ప్రస్తుతానికి రైట్ నో నెల్లూరులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు? సార్, నెల్లూరులో చెప్పాను కదా, విజయసాయిరెడ్డి గారు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు. ఆయన ప్రజల నుంచి ఏమి రాలేదు, ప్రజల నుంచి వచ్చి రాజకీయాలు చేయలేదు, ప్రజల నుంచి వచ్చి ఎన్నిక కాబడలేదు. ఏదో ఒక ఎంపీ గానో ఎమ్మెల్యే గానో ఒక దానికి ప్రజల నుంచి వచ్చి ఎంపీ కాలేదు. ఆయన ఒక సీఏగా, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటుగా, ఒక మంచి హోదా ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలు అతనికి 2 సార్లు రాజ్యసభ సభ్యులు చేసి
రాజ్యసభలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకుడిని చేసి ఒక గౌరవం ఇచ్చారు. ఇంక అంతకంటే ఇంక ఎవరు ఏమి ఇవ్వగలుగుతారు సార్? ఉమ్, నా ఉద్దేశం, నా సొంత అభిప్రాయం ప్రకారం పెద్ద ప్రెషర్ పడింది అతని పైన. ఎందుకంటే ఒక సీనియర్ అంటే ఎలాంటి సినీ ప్రెజర్ పడి ఉండొచ్చు నటుడికి అనుకుంటున్నారు మీరు అసలు? సీనియర్ నటుడికి రాజ్యసభ పంపించి మంత్రి పదవి ఇవ్వాలి అని బీజేపీ తహతలాడుతున్నది. ఓకే. నేను అనుకోవడం అందులో భాగంగా ఈయన రాజీనామా చేసి ఆ సీనియర్ నటుడిని ఉమ్, రాజ్యసభ పంపించి మంత్రి పదవి కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్ లో బాగా పుంజుకోవాలి బీజేపీ అనే ఉద్దేశం జరుగుతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది సార్. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం ఇదంతా బీజేపీ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి వల్లే జరిగిందంటారా? దేర్ ఇస్ నో డౌట్, ఉమ్, 100% జరిగింది అదే. ఓకే. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు నేను రాను నాకు ఉమ్, సంబంధం లేదు అంటే మేము వినేదానికి కూడా సిద్ధంగా లేము సార్. ఓకే. వినేదానికి కూడా మేమేమి ఎలిమెంట్ స్కూల్ పోయి రాలేదు. అంటే మేము కూడా ఇంకొకటి సార్, కాలేజ్ గేట్లో స్కూల్ యూనివర్సిటీ గేట్ చూసుకొని వచ్చాము మేము వెళ్ళి. అంటే గతంలో కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఉత్తరాంధ్రలో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు ఆయనకు అప్పగించడం జరిగింది. బట్ అనూహ్యంగా ఆయన ఆ పదవి నుంచి కూడా కాస్త దూరం పెట్టారు. సో అందుకనే ఆయన కొంచెం అలిగారు. సో అలకలో భాగంగానే ఈరోజు ఇదంతా జరిగింది. వైఎస్ఆర్సీపీలో తగిన గుర్తింపు ఉండట్లేదు ఇప్పుడు ఆయనకి అనే కోణంలో కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం? నిజంగానే ఆ పార్టీలో మీరు కూడా ఉన్నారు, అనుకున్నంత గుర్తింపు లేదంటారా ఆయనకి అసలు అక్కడ? సార్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డికి ఇచ్చినటువంటి గుర్తింపు ఎవరికి ఇవ్వలేదు సార్ పార్టీ. ఉమ్, అందరికంటే ఎక్కువగా మన్నలు పొందింది విజయసాయి రెడ్డి గారి పార్టీలో. ఓకే. విజయసాయి రెడ్డి గారు 2014లో కానీ 2019లో కానీ పార్టీ కోసం బాగా కష్టపడ్డారు, పని చేశారు. ఉమ్, పార్టీ కోసం బాగా పనిచేశారు. ఈ రోజు అతన్ని గుర్తింపు లేదు, ఇవ్వలేదు అనే మాట అతను స్వయంగా చెప్పాడు. నాకు మర్యాద ఇచ్చారు, విలువలు ఇచ్చారు, అన్ని చేశారని. ఉమ్, ఇప్పుడు నేను ఏమి చేయను, వెళ్ళిపోతున్నాను పార్టీ నుంచి, నేను రాజకీయాలు నిష్క్రమిస్తున్నాను, వ్యవసాయం చేసుకుంటానని నేను నమ్మేదాన్ని సిద్ధంగా లేను సార్. ఓకే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. సార్. మీరు నెల్లూరులో ఎందుకంటే సార్ ఉమ్, కొన్ని రోజులు ఆగుతారా? ఒక 2 నెలలు 3 నెలలు 5 నెలలు ఆగుతారా? 2 నెలలు ఆగుతారు, 3 నెలలు, మళ్ళీ కొంతమంది ప్రజలు రెచ్చగొడతారు. ఉమ్, అబ్బా విజయసాయి రెడ్డి గారు రావాలా రాజకీయాల్లో కానీ మళ్ళీ ఏం చేస్తారు? అబ్బా నాకు ప్రజల అభిష్టం మేరకు, కార్యకర్త అభిష్టం మేరకు నేను రాజకీయాలు వస్తున్నాను. ఏదో ఏ పార్టీలు చేస్తారో అతని ఇష్టం. లేకుంటే బీజేపీలో వెళ్ళిపోతారా? బీజేపీలో పోయి గవర్నర్ పదవి ఏమైనా ఇస్తామని చెప్పారు అతనికి, ఉండొచ్చు సార్, దాన్ని చెప్పలేము. ఉమ్, దేన్ని తోసిపుచ్చలేము. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు. ఓకే. ఈ రోజు ఈ విధంగా అయితే వెళ్ళిపోతున్నా అంటే మాకు బాధ కలిగి చెప్పాల్సి వస్తుంది ఈ విషయం. మీరంతా ఇప్పుడు నెల్లూరులోనే ఉన్నారు కదా, ఆయన్ని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారు అసలు? ఆయన నెల్లూరు ఎక్కడున్నా సార్? ఆయన ఉన్నాడు వైజాగ్ లో కదా. అవును, వైజాగ్ లోనే ఉన్నారంటే. నెల్లూరు రాలే అతను. ఎలక్షన్ తర్వాత చాలా తక్కువే వచ్చారు నెల్లూరుకి అసలు. ఎందుకంటే మీ ఎన్నికలు దగ్గర నుంచి అయిపోయిన తర్వాత ఎంపీగా ఓడిపోయారు కదా ఆయన. ఓడిపోయిన తర్వాత నెల్లూరుకి తర్వాత ఇంతవరకు రాలేదు అతను. ఉమ్, ఇంతవరకు నెల్లూరు రాలేదు సార్. ఓకే. అయితే ఆయన రాజ్యసభ సభ్యుడు ఉన్నప్పుడు కాబట్టి వైఎస్ఆర్సీపీకి బాగా కష్టపడి పనిచేస్తున్నారు, ఉమ్, మంచి మన్ననలు పొందారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఈ రోజు అకస్మాత్తుగా ఈ రోజు జనాలందరూ దావోస్ పైన, కార్యకర్తలు, నాయకులు, టీవీ ఛానళ్లు అన్ని దావోస్ లో ఏం జరిగింది, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, దానిపైన ఫోకస్ జరుగుతూ ఉంటే ఈయన అకస్మాత్తుగా ఒక్కసారి వచ్చేసి నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ప్రకటించడము. నేను వ్యవసాయం చేసుకొని వద్దని చెప్పలేదు. మీరు వ్యవసాయం చేసుకుని ఎవరైనా వద్దన్నారా? ఉమ్, ఒక సీఏ పోయి వ్యవసాయం చేసుకుంటారంటే ఎవరైనా వద్దన్నట్ట? ఉమ్, అని ఎవరు వద్దనిలే సార్. మాదేదంటే ఒక సీనియర్ నటుడికి ఉమ్, రాజ్యసభ పదవి కట్టబెట్టి, కేంద్రంలో మంత్రి పదవి కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పుంజుకోవాలి అనేది వాళ్ళ బీజేపీ యొక్క ఉద్దేశం. ఆ మీరంతా ఉద్దేశంతో ఈ రోజు అతని మీద ప్రెజర్ పెట్టారు. సో ఇదంతా కంప్లీట్ గా రాజకీయ కోణంలోనే జరిగిందంటారా? తప్పనిసరిగా సార్ ఇదంతా రాజకీయ కోణమే. రాజకీయ కోణము లేకుంటే ఆయన రాజారెడ్డి గారి నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా అందరితో పనిచేశారు. ఆయన వాళ్ళ సొంత మనుషులకు చూశారు, సొంత కుటుంబ సభ్యుడు. విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. పార్టీలు అదే విధంగా పనిచేశారు. ఆయన చెప్పిందే వేదం లాగా చేశారు వీళ్ళు. నిన్న ఎలక్షన్లు కూడా ఆయన చెప్పింది వేదం లాగా చేశారు. ఇక్కడ ఇది కాదని సత్యం ఎవరినైనా అడగండి నెల్లూరు జిల్లాలో.
ఓకే. అంతకంటే ఇంకా ఏమి చేయాలి సార్? హ్మ్. అంతకంటే ఏమి చేయాలి? మీకు మరిప్పుడు ఏమి గుర్తింపు లేవంటే ప్రజల మనిషి కాకుండా, ప్రజలు వచ్చే నాయకుడు కాకుండా, ప్రజలు వచ్చి మీరు ఎన్నుకోబడి కాకుండా కూడా మీకు 2 సార్లు రాజ్యసభ పదవి ఇచ్చేసి మీకు ఇంతకంటే ఇంకా ఏమి చేయాలి చెప్పండి? అండ్ ఇప్పుడసలు మీ అధినాయకుడు మరిప్పుడు తిరిగి స్వదేశానికి అంటే ఇండియాకు వచ్చిన తర్వాత అసలు రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అసలు ఈ అంశం మీద ఆయన ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నారు అసలు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చెప్పారు ముందే ఒక శక్తి సార్ అతను. హ్మ్. ప్రజల కోసం ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి సార్ అతను. ఈ రోజు ఆషామాషిగా లేరు. ఈ రోజు ఈ 3 పార్టీలు అన్ని కలిపినా కూడా 50% ఓట్లు లేవు. హ్మ్. సింగిల్ కింగ్ 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 లయన్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా 40% ఓట్లు తీసుకొచ్చిన వ్యక్తి. సింగిల్, ఎవరు లేరు తోడుగా. ఏ ఈ రోజు ఉన్నారు ఈ రోజు కార్యకర్తలు, గట్టి అయిన కార్యకర్తలు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. మీరు ఈ రోజు ఇచ్చిన ఇన్ఛార్జీలంతా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చాలా బాగా, చాలా యుక్తిగా కూటమి ప్రభుత్వం పోరాటం చేస్తున్నారు. ఎవరో ఒక నాయకుడు పోయినంత వరకు పార్టీ పోదు సార్. పార్టీ హ్మ్. అనేది ఒక సముద్రం. సముద్రం నుంచి ఒక గ్లాసు నీళ్లు తీసేస్తానే అయిపోతుందా? ఈ నాయకులందరూ సముద్రంలో గ్లాసు నీళ్లు సార్ వీళ్ళు. హ్మ్. నాయకుడు అనే వ్యక్తి సముద్రంలో గ్లాసు నీళ్లు అనుకోండి. కార్యకర్త అనేవాడు అంతకంటే గొప్ప. ఎందుకంటే నాయకుడు ఎప్పుడైనా మారిపోవచ్చు, కార్యకర్త తొందరగా మారలేడు. యెస్. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బాగా, ఇంకా మెరుగ్గా మంచి ఫలితాలు తీసుకొస్తారనే దాంట్లో ఎటువంటి అనుమానం, దేర్ ఇస్ నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు మంచి డిసిషన్ తీసుకుంటారు, పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతారు, ఇంకా బాగా నడిపిస్తారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 2029 ఎలక్షన్ జరగని, 2027 ఎలక్షన్ జరగని, దీంట్లో 2 వేల దారులు లేదు సార్. ఇక 1 వే లేదు ఇక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరి మాట వినబడుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసే హక్కు ఉంది. దాని వల్ల ఇటువంటి నాయకులు పోయినందు వల్ల నష్టమేమి ఉండదు. అయితే అయ్యో ఇన్ని సంవత్సరాలు పార్టీలు ఉండి పనిచేసి ఇన్ని చేసిన వ్యక్తి, 2 సార్లు రాజ్యసభ పదవి ఇచ్చి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు చేసిన వ్యక్తి మళ్ళీ పార్లమెంట్కి పంపించాలని పార్లమెంట్ సీటు, నెల్లూరు పార్లమెంట్ సీటు ఇచ్చేటువంటి వ్యక్తి ఈ రోజు అకస్మాత్తుగా నేను రాజీనామా చేసి పోతున్నానంటే లాభం ఎవరికి సార్? కూటమి కదా లాభము. హ్మ్. వైఎస్ఆర్సీపీ పార్టీ నష్టమే కదా అది. వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టమే కదా మీరు చేసిన పనికి. ఎందుకు చేశారు? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? మీరు రాజ్యసభకు ఉన్నారు, మీరు ఇంట్లో కూర్చోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ లాభమే కదా ఒక ఓటు. రాజ్యసభ తమాషా కాదు కదా. ఇంటిలోకి తెలుసు రాజ్యసభకు పోయేది. నాకంటూ మీరు మనకు వైఎస్ఆర్సీపీ ఇంకొక వ్యక్తిని పంపించే శక్తి అసెంబ్లీలో లేదు. ఆ విషయం మీకు తెలియదా? కూటమికి అన్ని విధాలా సహకరిస్తూ మీరు రాజీనామా చేశారని ప్రజలు అనుకుంటున్నారు. నాయకులు పక్కన పెట్టండి సార్, ప్రజలు అనుకుంటున్నారు ఇంత అకస్మాత్ ఎందుకు చేశాడా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీక్ చేయాలి, బలహీనపరచాలి, బీజేపీ పుంజుకోవాలి, కూటమి పుంజుకోవాలి. ఈ పుంజుకోవడం ఎవరెవరు ఎక్కడ పోతారో అని ఒక వాళ్ళ దగ్గర వాళ్ళ గ్రాఫ్ వాళ్ళకి. ఎందుకంటే మనం చూసాము షిందే పరిస్థితి అయింది ఎక్కడ, మహారాష్ట్రలో నవీన్ పట్నాయక్ ఏ విధంగా బీజేపీ చేసింది ఒరిస్సాలో, అది అందరి కళ్ళ ముందు కనబడుతుంది. ఎవరో ఈడీ సీడు, ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ అంత పనికి మాలిన వ్యక్తి లేడు, నీచుడు, నికృష్టుడు, అవినీతి పరుడు అని చెప్పినటువంటి వ్యక్తిని తీసుకుని అస్సాం ముఖ్యమంత్రి చేశారు. అజిత్ పవార్ గారిని 70,000 కోట్లు తినేశాడు, ఈ రోజు రేపు జైలుకు పోతారన్నారు. తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా అనే మిషన్ వచ్చేసింది, దాంట్లో కడిగేశారు. ఆయన డిప్యూటీ సీఎం కూడా అయిపోయాడు. అంటే ఇదేంటి సార్ ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్న రాజకీయాలు? ఇటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు సార్. ఇటువంటి రాజకీయాలు, నీచ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయరు. ఆయన భయపడడు, జైలుకైనా పోయేదాన్ని సిద్ధంగా ఉన్నాడు, కానీ ఇటువంటి వాటికి భయపడే వ్యక్తే కాదు. అండ్ ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మరికొంతమంది నేతలు కూడా పార్టీకి కానీ రాజకీయాలకి కానీ స్వస్తి పలకబోతున్నారు అనేది కూడా కొన్ని వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు కూడా ఎక్కువగా వినిపించింది ఈ 2-3 రోజుల్లో సోషల్ మీడియా వేదికగా. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? సార్ అన్ని చెప్తా ఉంటారు జనాలు. కొడాలి నాని గారు ఎందుకు పోతారు సార్? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు. కొడాలి నాని గారు ఆయన వెళ్ళే ప్రసక్తే ఉండదు.
ఉమ్, ఏమన్నా ఆయన ఆరోగ్యం బాగలేక ఏమన్నా వేరే పరిస్థితులు ఉండి కొన్ని రోజులు విరామం తీసుకోవచ్చు, అంత తప్ప రాజకీయాలు వైఎస్ఆర్సీపీ వదిలిపెట్టే పోయే సమస్య లేదు, ఆ ప్రసక్తే ఉండదు. ఓకే. రోజు మీడియా వాళ్ళకి కావాలి, న్యూస్ కావాలి కాబట్టి లేనిపోని కల్పిత కథలని అల్లుతా ఉంటారు. దానివల్ల వైఎస్ఆర్సీపీ వచ్చే నష్టము లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, చెప్పుకుంటా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, ప్రజల మనిషి. ఈ రోజు పాలిచ్చే బర్రెను వదులుకొని ఇంట్లో తెచ్చుకొని దున్నపోతును కట్టేసుకున్నావా అని ఏడుస్తున్నారు జనాలు. ఇదే సమయం అంశం. వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి క్లియర్ అయింది సార్. ఎస్, ఇదే అంశం మీద వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇండియా వచ్చిన తర్వాతకి మరి దీని మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు ఏంటి అనే అంశం మీద మరోసారి మీతో మేము లైవ్ తీసుకోబోతున్నాం సార్. అండ్ ప్రస్తుతానికి ఈ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.